వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఎమ్మెల్సీ కవిత గారి లేఖ వలన ఎవరికి ప్రయోజనం జరిగింది? ఆ లేఖ స్కెచ్ ఎవరిది? ఆ లీక్ వెనుక ఎవరున్నారు? ముఖ్యంగా కవిత గారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే లేఖ ఎందుకు లీక్ అయింది? అది లీక్ అయిన లేఖ బిగ్ టీవీలోనే ఫస్ట్ బ్రేకింగ్ ఎందుకు వచ్చింది? దీనివలన బీఆర్ఎస్ అధినాయకుడైన కేసీఆర్ని అలాగే కేటీఆర్ని బ్లాక్మెయిల్ చేయాలని కవిత గారు చూసారా? దీనివలన మొత్తం ఈ లేఖ వలన కవిత గారికి ఫలించింది ఏంటి, కవిత గారు సాధించింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా గత 2 రోజులుగా కవిత గారు రాసిన లేఖ అయితే సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా కొంత సారూప్యం లోపించిందని, అంతర్గతంగా కలహాలు ఉన్నాయని చెప్పేసి ఈ లేఖ అయితే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ లేఖ కవిత గారే రాశారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తాను నిన్న విమానాశ్రయంలో దిగిన తర్వాత తాను 2 వారాల క్రితం బీఆర్ఎస్ అధినాయకుడికి, తమ నాయకుడికి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి లేఖ రాశాను అని చెప్పేసి ఆమె స్పష్టం చేసింది. అంటే తాను రాసిన లేఖే అనేది స్పష్టం అయిపోయింది. అయితే ఇక్కడే తాను మాట్లాడుతూ కొన్ని అనుమానాలను రేకెత్తించింది. అంటే లేఖ లీక్ వెనుక ఎవరున్నారని, అలాగే తమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలోనే తను పనిచేస్తానని, కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నారని, ఇలాంటి వ్యాఖ్యలైతే మరింత చర్చకైతే తావిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్న విషయం ఏంటంటే కవిత గారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కావాలని ఆమె కోరుకున్నారు. అందుకే ఎలకతుర్తి సభ ఉన్నదో, ఎలకతుర్తి సభ తరువాత సభను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ఆ లేఖను పార్టీ అధినాయకుడికి కేసీఆర్కి పంపించారు. పంపించిన తర్వాత ఆ లేఖ చూసిన కేసీఆర్ గారు అయితే కొంత నిరాశకు లోనయ్యారు. ఎందుకంటే సొంత పార్టీలోనే సొంత బిడ్డే ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన అయితే కొంత కృంగిపోయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ లేఖకు సంబంధించిన దానిపై అయితే ఎలాంటి సమీక్ష జరగలేదు, చర్చ జరగలేదు. కవిత గారితో పిలిచి ఆయన మాట్లాడలేడు. ఇక్కడే కవిత ఒక భారీ స్కెచ్ వేసిందని నిపుణులు భావిస్తున్నారు. అదేంటంటే లేఖ రాశాము, వెళ్ళింది, లేఖపైన ఎలాంటి సమీక్ష లేదు. అంటే ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అన్నట్లే ఉంది. కానీ ఆ లేఖపైన చర్చ లేకపోవడంతోనే కవిత గారికి ఒక రకమైన ఆగ్రహం వచ్చేసింది. అంటే తన మీద ఇలాంటి స్పందన లేకపోవడంతో తనకు ఒక రకమైన భావన వచ్చేసి మొత్తం మీద ఇది ఒక చర్చ కావాలని కోరుకుంది. అందుకే తాను అమెరికాలో ఉన్నప్పుడే ఆ లేఖను తన అనుచరుల చేత లీక్ చేయించి ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే బిగ్ టీవీ నుంచెల్లే మొదట దాన్ని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకు బిగ్ టీవీ నుంచెల్లే బ్రేకింగ్ న్యూస్ రావాలి? ఎన్టీవీ ఉన్నది, టెన్ టీవీ ఉన్నది, టీవీ9 ఉన్నది, చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉండగా బిగ్ టీవీ ఎందుకు అంటే బిగ్ టీవీ అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనుసంధానమైన ఒక ఛానల్. అంటే ఆయన కనుసన్నగల్లో నడుస్తున్న ఛానల్ బిగ్ టీవీ. దాని నుంచి వెళ్ళి లేఖ బయటకు వస్తేనే అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అదునుగా ఒక అస్త్రంగా భావించి దాన్ని పెద్ద ఎత్తున చర్చ చేస్తారు. ఆ చర్చ చేస్తే ఈ చర్చలో కీలకంగా వ్యవహరించేవారు కవిత గారు అవుతారు. అంటే కవిత పేరు వేదికగా రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతుంది, పొలిటికల్ చర్చ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి అయితే చురుకులు అంటిస్తుంది, బీఆర్ఎస్కి ఖచ్చితంగా దీని వేడి తగులుతుంది అనేది ఆమె భావించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత పేరు మీద జరిగిన చర్చలో ఆమె అనుకున్నట్లయితే అక్కడైతే ఆమె విజయం సాధించింది. ఎందుకంటే తన పేరు మీదుగా టూ డేస్ నుంచి అయితే చర్చ జరుగుతుంది, మీడియాలో పొలిటికల్ చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె అయితే సక్సెస్ సాధించింది. మరి దీని వెనకాల ఆమె దీని తర్వాత ఏం సాధిస్తున్నట్టు అనేది విశ్లేషకులు లోతుగా అన్వయిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. అంటే కేటీఆర్కి నాయకత్వ పగ్గాలు అప్పజెప్పితే తాను ఉంటుందా లేదా? ఈ మధ్యలో మనం చూసాం, హరీష్ రావు గారు మాట్లాడుతూ కేసీఆరే కాదు కేటీఆర్ పగ్గాలు తీసుకున్నా సరే నేను పనిచేస్తానని చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. కానీ కవిత మాత్రం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను అంటుంది. అంటే కేటీఆర్ పనిచేస్తే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సుముఖత చూపించడం లేదు. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్కి కవితకి మధ్యలోనే కొంత భావ సారూప్యం అయితే ఏర్పడింది. వారి మధ్యలోనే కొంత అంతర్గత కలహం అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత కవితనైతే పార్టీ వ్యవహారాలకు దూరం ఉండాలని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారట. అందువల్లనే కవిత గారు హట్ అయి
ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి పార్టీ అంతర్గతంగా కొంత చర్చ సాగుతుంది. అయితే ఇక్కడే కవిత గారు ఇంకొక మాట కూడా మాట్లాడారన్నమాట. అదేంటంటే కేసీఆర్ దేవుడే కానీ తన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటున్నారు. మరి కేసీఆర్ చుట్టూ ఎవరుంటారు? మామూలుగా అయితే మనకు తెలిసిందే సంతోష్ రావు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, హరీష్ రావు గారు ఉంటారు. తన అన్వేలు తన అనుచరులు మాత్రమే ఉంటారు. వాళ్ళందరినీ ఒక కోటరిగా భావించి తాను చెప్పాలనుకున్న ఏ విషయాన్నైతే కేసీఆర్ గారికి చెప్పేలా, అంటే కేసీఆర్ దగ్గరికి పోకుండా వీళ్ళంతా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఆమె ఇండైరెక్ట్ గా తన అన్నను కానీ తన రిలేషన్ అయిన హరీష్ రావు గారు గారిని, తన ఇంకో అన్న అయిన సంతోష్ రావు గారిని ఆయన్నే తను ఈ ఆరోపణలు చేసినట్టయితే విశ్లేషకులు చూస్తున్నారు. అంటే మొత్తం మీద ఈ లేఖ ద్వారా కవిత గారు సాధించాలనుకున్నది ఏంటి అంటే, కవిత గారు ఒక అసంతృప్తితో ఉన్నారు అన్న విషయాన్ని కేసీఆర్ గారు తెలుసుకున్నారు. కానీ కేసీఆర్ గారు తెలుసుకున్న విషయాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చలాగా సాగాలి, రాష్ట్రం కూడా తెలుసుకోవాలి, పార్టీలో ఏదో జరుగుతుంది అని రాష్ట్రం కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఆమె భావించారేమో. అలాగనే అంటే ఆమె భావించడం అదే అయితే ఆ విషయంలో అయితే ఆమె సక్సెస్ అయినట్టే. కానీ దీని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అంటే, ఖచ్చితంగా కవిత గారికి పిలిచి తనకు కావలసిన స్థానాన్ని ఇస్తారా, లేదంటే తనకు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న ఆమె కోరికలను అయితే కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్ గారిని నెరవేరుస్తారా అనేది ఇప్పుడు చూడాలి. మా అంటే ఏం జరగవచ్చు, తనను పిలిచి బుజ్జగించే కార్యక్రమం అయితే ఒకటి చేపట్టవచ్చు. జాగృతిని ఎలాగో చేస్తున్నారో ఆమె ఒక బీసీ నినాదాన్ని కూడా తీసుకొని ముందుకెళ్తున్నారు. అలాగే సామాజిక తెలంగాణ ధ్యేయంగా తను ముందుకెళ్తున్నది. మరి దానికి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆ అంశాలను తీసుకొని బీసీ కానీ ఆ బీసీకి సంబంధించిన బీసీ రిజర్వేషన్లు కానీ అలాగే సామాజిక అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వాటిని కూడా ప్రస్తావిస్తూ తనను తమలోనే కలుపుకొని మళ్ళీ అందరు కలిసి ముందుకెళ్తారా అనేది ఇప్పుడు చూడాలి. మొత్తం మీద తాను సాధించాల్సిన విషయాన్ని అయితే ఇక మున్ముందు తను ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ నాయకులు కానీ కవిత కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది.